టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో 'పెద్ది' ఒకటి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఇదివరకే విడుదలైన 'పెద్ది' షాట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసింది. రామ్ చరణ్‌ను బుచ్చిబాబు చూపించిన విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. 'పెద్ది' సినిమాలో పెద్ద పెద్ద నటులు నటిస్తున్నట్టు సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జగపతి బాబుకు సంబంధించిన సీన్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్, రావు రమేష్ మధ్య కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 'పెద్ది'కి సంబంధించిన వీడియో రిలీజ్ అయినప్పుడు చాలా మందిని తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆశ్చర్యపరిచాడు ఏఆర్ రెహమాన్. రెహమాన్ నుంచి అటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రావటం చాలా మందికి కొత్తగా అనిపించింది. బుచ్చిబాబు విషయానికొస్తే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు డైరెక్టర్‌గా మారిపోయాడు. వైష్ణవి తేజ్ కెరియర్‌కి అద్భుతమైన సక్సెస్ అందించాడు. 'ఉప్పెన' సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తాడని చాలా ఊహించారు. అప్పట్లో వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన రామ్ చరణ్‌తో సినిమాను మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా మీద కూడా ఇప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. 'రంగస్థలం' సినిమా చరణ్ కెరీర్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో బుచ్చిబాబు ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉందని పలు సందర్భాల్లో దర్శకుడు సుకుమార్ తెలిపారు. ఇప్పుడు 'పెద్ది'తో ఏ రేంజ్ సక్సెస్ ఇస్తాడు అనేది చాలా మంది ఎదురుచూస్తున్న విషయం. తాజాగా మరోసారి చరణ్ న్యూ లుక్‌లో అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకున్నాడు. చరణ్ ఇటీవల 'త్రిబుల్ ఆర్' ప్రీమియర్ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. కాస్త ఆలస్యంగా ప్రారంభమైన 'పెద్ది' సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మార్చి 27న 2026 విడుదల చేయాలని బుచ్చిబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఖచ్చితంగా సినిమాను అదే తేదీకి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా దాదాపుగా సంవత్సర కాలం ఉంది కనుక ఈజీగా షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు రేంజ్‌లో 'పెద్ది' సినిమా ఉంటుంది అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. 'పెద్ది'లో చాలా ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తున్నాడు. అది అతని ప్రముఖ కెరీర్‌లో చిరస్మరణీయమైనది. 'పెద్ది' సినిమా కథ కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదని విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉత్తరాంధ్ర కల్చర్‌తో సాగే సినిమా అని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.